దించండి. వేడి బాగా తగిలితేనే గాని నొప్పి పోదు ప్రభు. నొప్పే కాదు, నా ప్రాణాలే పోయేటట్టున్నాయి. శివ శివ శివ, అమంగళం ప్రతిహతమగు కాక. తగిలినవి మూగ దెబ్బలు, తగిన వైద్యం చేయొద్దా ప్రభు? వైద్యం? ఇంత లావు కొడుకు నేనుండగా నువ్వు పోయి తన్నులు తిన్నావంటే నాకెంత అవమానం. విడంగా ఇంకా చూస్తానే, ప్రజలే ఆ నల్ల త్రాచుకు ఆశ్రయం ఇచ్చి నాటకం ఆడుతున్నారు. పండి, ఆ ద్రోహిని పట్టి ఇచ్చే వరకు ప్రజల్ని చిత్రహింస చేయండి. ఈ ప్రచండులతో పగంటే ఏమిటో తెలిసి వచ్చేలాగా చేయండి. దయా దాక్షిణ్యం లేకుండా చిత్రహింస సాగించండి. గ్రామాలన్నీ తగులబెట్టండి. పండి. సేనాధిపతి ప్రచండుల వారిని తక్షణం రమ్మని మాగ్నిగా చెప్పు. ఏమిటలా తెల్లబోయి చూస్తావు? విండు. అమ్మా అమ్మా, మహారాజు గారి ప్రవర్తన వింతగా ఉంది. ఆజ్ఞాపత్రం ఏదో వ్రాశారు. ప్రచండుల వారిని రమ్మని కబురు పంపారు. నిరపరాధులైన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా సాగుతున్న ఈ దారుణ హింసాకాండ తక్షణం నిలిచిపోవాలి. మా అనుమతి లేకుండా ఇంతకాలం జరిపించిన అమానుష చర్యలకు అఖిల ప్రజా సమక్షంలో సేనాపతి ప్రచండుడు సమాధానం చెప్పుకోవాలి. ఎంతవరకు పిచ్చి నటిస్తున్నావనుకున్నాను. ఇప్పుడు నిజంగా పిచ్చివాడి అయిపోయావు. ఏమిటి ఆజ్ఞాపత్రం? ఇన్నాళ్ళు పిచ్చివానిగా ఆడుతున్న పిరికి నాటకానికి ఇది భరతవాక్యం కాదు. నీ పితృహత్య ప్రతీకారానికి ఇది భరతవాక్యం. నీ వీరత్వానికి వివేకానికి ఇది భరతవాక్యం. తన భర్తను కోల్పోయి అసమర్థుడైన పుత్రుని కన్నా అమాయక మాతృ హృదయానికి ఇది అసనిపాతం. నాయన, పర్యవసానం తెలిసి కూడా ప్రచండుడు పనిన మృత్యుపాశంలో పట్టుబడతావా? అమ్మా, నీవు ఒక తల్లివి. ఈనాడు గతి మాలిన ఈ దేశంలో కన్నబిడ్డల చిత్రహింసను కల్లారా చూస్తున్న వేలాది తల్లుల కడుపు కోతను ఒక్కసారి ఊహించుకోమ్మా. ఒక ప్రక్క ఈ విధంగా దారుణ మారణ హోమం జరుగుతూ ఉంటే, రక్షించవలసిన ప్రభుత్వం రాక్షసత్వం వహిస్తూ ఉంటే, మహారాజులై ఉండి చూస్తూ ఎలా ఊరుకోగలను? ఊరుకోలేని వాడవు ఈ బాధ్యతంతా భుజాలు ఎందుకు వేసుకున్నావు? ప్రజా చైతన్యమని, దాస్య విముక్తని ప్రగల్భాలు పలికి ప్రజలను ఎందుకు రేకెత్తించావు? నల్ల త్రాచు వేషం వేసి ప్రభుత్వాన్ని ఎందుకు రెచ్చగొట్టావు? ముసుగులో ఉన్న నల్ల త్రాచును పట్టలేక శతమతమవుతున్న ప్రచండునికి ముసుగులేని నల్ల త్రాచుగా దొరికిపోవడానికా? నిన్ను ప్రభుత్వం బారి నుండి రక్షించడానికి, అష్ట కష్టాల పాలైన ప్రజలను సర్వనాశనం చేయడానికా? కాదమ్మా, వాళ్ళ కష్టాలు నివారించడానికి, ఆ కష్టాల కారకుడైన ఆ పాపికి ప్రాయశ్చిత్తం చేయడానికి, నాకు నా ప్రజలకు మధ్య ద్వేషాగ్ని రగిల్చిన ఆ ప్రచండ చండాలని కట్టిమార్చడానికి. ఆ పాపికి ప్రాయశ్చిత్తం తప్పదు. ఇది నా నిర్ణయం. స్వర్గస్థులైన ధర్మస్వరూపులు నా పితృదేవులే తిరిగి వచ్చిన నా నిర్ణయాన్ని మార్చలేరు. ఈ దేశాన్ని పాలించే మహారాజును నేను, ప్రజలను రక్షించవలసిన ప్రభువును నేను, ఆజ్ఞాపించేది నేను.
నా ఆజ్ఞలను పాలించే సేవకుడు ప్రచండు. మహారాజు గారు నన్ను రమ్మని ఆజ్ఞాపించారట వదినా. మహారాజు లేదు నాయన, రమ్మన్నది నేను. నాయనా ప్రచండ, విన్నావా వెర్రిబాబుడు? ఆవేశం చూడు, ఆ ఆవేశం చూడు. పిచ్చి శృతి మించి రాగాన పడింది. ఈవేళ అతన్ని అదుపాజ్ఞలో ఉంచడం నా వల్ల కావడం లేదు నాయన. నన్ను అదుపాజ్ఞలో ఉంచడానికి మీరెవరు? ఈ క్షణం నుంచి ఈ దేశంలో ఇంకెవరు అధికారం చెల్లడానికి వీల్లేదు. నేను ప్రభువును, మహారాజును. ఆజ్ఞాపించేది నేను, శిరస వహించేది మీరు. సేనాపతి, సేనాధిపతి వానిసిగ తరగా పని సరిగసే నాధిపతి వానిసిగ తొరగా పచుపరగసే నాధిపతి వానిసిగ తరగా అథమో నీకు మదమ దద్దమ్మసే తాదిమి తొకదిమి సింగినాదం జీలకర్ర తక జెండు తకదిమి తాదిమి తకదిమి సింగినాదం జీలకర్ర తక జెండు. చూసావు కదా నాయన అబ్బాయి పరిస్థితి. భయపడకు వదిన, అమావాస్య దగ్గర పడుతుంది కదా, కోపించి ఉంటుంది. నేను రాజవైద్యునికి కబురు చేస్తాను. వస్తాను. మంచిది. నాధిపతి సరిగమపదని గారెపూరి పాలపూరి కాలు నొప్పి కడుపు నొప్పి గారెపూరి పాలపూరి కాలు నొప్పి కడుపు నొప్పి నాధిపతి వా నిసిగ తరగా పని సరిగసే నాధిపతి వా నిసిగ తరగా. పరదేశి అమాయక ప్రజలు అన్యాయంగా ఘోర హింసల పాలవుతున్నారు. గ్రామాలకు గ్రామాలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. ఈ మారణ హోమం నుంచి ప్రజలకు తరుణోపాయం లేదా? ఆ తరుణోపాయాన్ని గురించి నేను ఆవేదన పడుతున్నాను ప్రమీల. మనం అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అదిగో ప్రజాద్రోహి, వీడే మీ కష్టాలకన్నిటికీ కారకుడు. చూడండి, మీరంతా ఇన్ని నరక బాధలు అనుభవిస్తుంటే వీడిక్కడ ప్రణయ కలాపంలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఈ కామాంధుడికి కావలసింది ప్రమీల ప్రణయం కానీ ప్రజల క్షేమం కాదు. వీడిని పట్టి ప్రభుత్వానికి అప్పచెప్పితే మీ పీడ విరగడైపోతుంది, మీ కష్టాలు గట్టెక్కుతాయి. చూసారా, పట్టనే పట్టనే ద్రోహిని. అందించండి. జాగ్రత్త, మీ ఆటలకి సాగం. నల్ల త్రాసు మీద చేయబడిందంటే మీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. వీళ్ళందరినీ నల్లత్రాచ మీదకి ఎందుకు గొలుపుతున్నావో నాకు తెలుసు. అసూయ స్వార్థం నిన్ను కాల్చి వేస్తున్నా. ఆగండి. నా మూలాన మీలో మీకెందుకు కలహాలు? కారకుణ్ణి నేనే అనుకుంటుపండి. మీ అందరి క్షేమం కోసం నా ప్రాణాలైనా సరే అర్పించడానికి సంసిద్ధం. నీ కళ్ళబొల్లి మాటలతో మమ్మల్ని ఇంకా మోసం చేయలేవు నల్లత్రాచు. సూరసేన, ఇదేనా నువ్వు చేయవలసింది? మాకందరికీ నాయకత్వం వహించి మార్గం చూపగల సమర్థుడివి. ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా పెడత్రోవ పట్టించవద్దని బ్రతిమాలుకుంటున్నాను. పెడత్రోవల పట్టించింది నేను కాదు, ఇతను. ఆనాడు నేను చెప్పినట్టు మహారాజును హతం చేసి ఉంటే ప్రతాపుని రక్తంతో ప్రజల కడుపు మంట చల్లార్చి తీరుతాడు. నీవావేశపడితే ఏం లాభం ప్రమీల? వీరాధి వీరులు ప్రజా చైతన్యం కోసం, దాస్య విముక్తి కోసం అవతరించిన మహాత్ములు. వారు మౌనముద్ర వహించే ఉన్నారు. మౌన ముద్ర కాదు, అంగీకార ముద్ర.
పరదేశి, నీ ఆశ ఎంత నెరవేరుతుంది ప్రమీల? ఒక్క నిబంధన. ఈ హత్యకు గడువు 10 రోజులు మాత్రమే. సమ్మతమేనా? సమ్మతమే. పీఠికలేని రారాజునా స్వామి, మణి కిరీటములేని మహారాజుగా కేమి, చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే. ఏమిటిది ప్రమీల? విజయమాల. ప్రజా కంటకుడు ప్రతాపుని పరిమార్చపోయి నా వీర పురుషుడికి విజయమాల. ఇది నా జీవితంలో మరపురాని పర్వదినం, నా ప్రతిజ్ఞ నెరవేరే పండుగ దినం. ఆనందంతో నా హృదయం పొంగి పొర్లిపోతుంది. ఎంత మాయకురాలవు ప్రమీల. నీ వెర్రి ఆనందంలో ఒక విషయం మర్చిపోతున్నావు. ఈ ప్రయత్నంలో మహారాజు ప్రతాపుడు కాక నీ పరదేశీ అంతమైతేను. అసంభవం. నాతో పరిహాసమాడుతున్నారు. మీ కరవాలానికి పరాజయం అంటూ లేదు. పరాజయం, జయాపజయాలు దైవాధీనాలు ప్రమీల. దైవాధీనాలు. ఒకవేళ దైవమే దయమాలి అన్యదా నిర్ణయిస్తే స్వర్గద్వారం వద్ద ఈ దాసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రమీల, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, మహారాజును బిచ్చగాడిను, ఏదీ నీకు తెలియదే? తెలియనక్కర్లేదు. నా దేవతను ఆ ప్రశ్నలు అడిగే అధికారం నాకు లేదు. నేడు నీకు దేవతగా కనిపిస్తున్నాను. నా నిజస్వరూపం బయటపడినప్పుడు ఎలా కనిపిస్తాను? దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తినా దేవుడే కదా. పరదేశి,